విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో దళితుల భూముల ఆక్రమణపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఉక్కు ఉద్యోగిగా ఉన్న సింగపూర్ శ్రీనివాసు బినామీల ముసుగులో భూములను ఆక్రమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే నకిలీ పత్రాలతో స్వాధీనం చేసుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. నమస్కారం అండి, నా పేరు రాజేష్ అండి. మేము 76వ వార్డులో బాబు జార్జనరావు కాలనీలోని దళితులు అండి. మేము 76వ వార్డులో ఉన్న బాబు జార్జనరావు కాలనీకి పక్కన ఉన్న చిన్నకొరాడు గ్రామంలోని దళితులకు సంబంధించిన సర్వే నెంబర్ 85లోని 2008 నుంచి 2017 వరకు ఉన్న ప్లాట్లను ఆక్యుపైడ్ దాన్ని ఆక్యుపైడ్ కబ్జా చేశారండి. ఓడిపోయిన సీను అలియాస్ సింగపూర్ సీను విఎస్పి ఎంప్లాయీ అండి. ఇతను ఇక్కడ ఈ కాలనీలోనే కాక చుట్టుపక్కల ఉన్న దళితుల భూములు ఫ్లాట్లు అన్ని ఆక్యుపై చేయడం జరిగిందండి. ఎన్నోసార్లు ఎస్ఓ ఆఫీసులోని ఎస్డిసి ఆఫీసుకి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏ విధంగా పట్టించుకోవట్లేదు. అదే విధంగా మాకు అన్యాయం కూడా జరుగుతుందానికి కలెక్టర్ గారికి సమావేశంలోని ఎన్నోసార్లు మేము వినిపించుకున్న వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి. దీనికోసం తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి మీడియా ద్వారాగా. అదేవిధంగా దుబాడలో ఉన్న ఈ అలియాస్ ఓడిపోయిన సీను అలియాస్ సింగపూర్ సీను అనే అతని పేరు మీద వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధువుల మీద బినామీల పేర్ల మీద దగ్గర ఒక 20 ఫ్లాట్లు మన బాబు జార్జనరావు కాలనీలో ఉన్న 5 ఫ్లాట్లు బినామీల పేర్ల మీద క్రియేట్ చేసి చనిపోయిన వాళ్ళు ఒక డెత్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులను సృష్టించుకొని కోర్టు ద్వారా స్టేలు తేవడము, అదేవిధంగా డాక్యుమెంట్లు తేవడం, ఇంటి పనులు వేయడం ఇలాంటివన్నీ చాలా చేస్తున్నారు. కానీ దీన్ని ఎవరు అరికట్టిన వాళ్ళు మాత్రం మాకు ఇప్పటి వరకు కనపడలేదండి. ఇప్పటికి వచ్చి ఎస్ఓ ఆఫీసు తిరిగినా కూడా మాకు న్యాయం అంటే జరగట్లేదు. కావున మీడియా ద్వారాగా ఈ సమావేశం వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము కోరుకుంటున్నాము. జై అంబేద్కర్, జై బాబు అంబేద్కర్, జై భీమా, జై భీమా. నా పేరు సురేష్ అండి. బీజేనగర్లో ఉంటున్నాం. మేము దళితులం అండి. 76వ వార్డులో ఉన్న చిన్నకారోడ కుంచిమాం గుడి బ్యాక్ సైడ్ ఉన్న దళితుల భూములు కబ్జాకు గురయ్యాయండి. దాంట్లో సర్వే నంబర్ 85లో ఉన్న భూములు ఫ్లాట్ నెంబర్ 2014, 15, 16, 20 దాకా ఉన్నాయండి దళితుల భూములు. అది ఆ దళితుల భూములు కబ్జా చేసిన ఓడిపోయిన సీను అలియాస్ సింగపూర్ సీన్ అనే అతను దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ భూములన్నీ కబ్జాకు గురయ్యి వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుందండి. ఇలాగే చాలా మంది భూములు కూడా అలాగే చేశారు. అలాగే మన బీజే నగర్లో కూడా దగ్గర 3 ఫ్లాట్ల దాకా దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మేశారండి. అలాగే మన ఈ దువ్వాడ సైడ్లో కూడా ఒక 10 సైడ్లు ఇలాగే చేశారు. ఇతను ఏమైనా మేము ఇల్లు అడుగుతుంటే దౌర్జన్యంగా మా ఇంటికి కుర్రాళ్ళు పంపించి బెదిరించడం చేస్తున్నాడు. ఇలా చాలా వరకు జరుగుతున్నాయి అతని వల్ల. దగ్గర ఈ 10 స్థలాలు కూడా ఈ 10 ఫ్లాట్లు కూడా అతని హ్యాండ్లో ఉన్నాయి. అతను కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసి అమ్మడం కూడా జరుగుతుంది. చాలా వరకు మేము ప్రశ్నించాం, ఉక్కు నిరాశిక పెద్దలు కూడా చెప్పాం.